Toon Bells. అందమైన అడవిలో ఒక చిన్న బాతు ఉండేది. దాని పేరు బుచ్చి. బుచ్చికి ఒకరోజు కొత్త ఆలోచన వచ్చింది. అందరూ నన్ను చూసి వావనాలంటే కొత్త పుట్లు వేసుకోవాలి. బుచ్చి మెరిసే ఎర్ర బూటులు వేసుకుని నీటి ముందు నిలబడింది. వావ్! నన్ను చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అప్పుడే కోతి వచ్చింది. అరే బుజ్జి, ఇవి నీ బూట్లా లేక పడవలా? పడవ కాదు, ఫ్యాషన్. చిలుక ఎగిరి వచ్చింది. నువ్వు నీళ్ళల్లో బూట్లు వేసుకుని ఈత్తావా? అవును. అయితే చేపలకు కూడా సాక్సులు వేయి. మీకు ఫ్యాషన్ గురించి ఏమీ తెలియదు అంటూ చెరువు దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు చూడండి, స్టైల్ స్విమ్మింగ్ అని ధబుక్కున నీళ్ళలోకి దూకింది. ఛప్ ఛప్! 2 బూట్లు కాళ్ళ నుంచి జారి నీళ్ల మీద తేలిపోతూ వెళ్ళిపోయాయి. అయ్యో బూట్లు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? నిన్ను చూసి నీ బూట్లే పారిపోతున్నాయి. బుచ్చి ఒక బూటు పట్టుకోబోయింది. అంతలో మరో బూటు ఇంకా దూరంగా వెళ్ళింది. ఒక నిమిషం, మీరిద్దరూ కలిసి పారిపోవద్దు. బూట్లతో మీటింగ్ పెట్టు, వినొచ్చు నువ్వు. బుచ్చి ఒక బూటు పట్టుకుంది. మొదటి బూటు చేతిలోకి వచ్చేసరికి రెండో బూటు మళ్ళీ తెలిపోయింది. అయ్యో, ఇవి బూట్లా? స్విమ్మింగ్ లో ఛాంపియన్లా? అప్పుడే ఒక తాబేలు నెమ్మదిగా వచ్చింది. దాని వీపు మీద 2 బూటులు. వీటినే వెతుకుతున్నావా? అవును. నేనైతే ఈ పాటికి కొత్తవి కొనేసేవాణ్ణి. బూట్లు వేసుకొని ఈదడం ఎలా ఉంది? బూట్లు ఇదాయి, నేనే మునిగిపోయా. మనకు సరిపోని వాటిని బలవంతంగా అనుకరిస్తే నవ్వుల పాలవుతాం. మనకు సరిపోయేదే నిజమైన అందం. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. నక్క మరియు కొంగ యొక్క స్నేహం. ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది. ఈ రోజు ఏది పెడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ ని మాత్రమే తింటాను. అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది. కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు. అప్పుడే 2 ఎలుగుబంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది. ఈ చేప నాది, లేదు నాది. ముందు నేనే దీన్ని చూశాను, కానీ దాని మీద పంజా నేను వేశా. అప్పుడు పక్కన గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది. నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు, ఇంకా నేను రైట్ నుంచి. అప్పుడే నా దృష్టి ఈ చేప మీద పడింది. కానీ నువ్వు దీని దగ్గరికి చేరుకోలేకపోయావు, ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా. వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. అదే టైంలో మిన్ను వెళ్లి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అరే ఆపుదాన్ని! 2 దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి. ఇదంతా నీ వల్లే జరిగింది. లేదు, నీ వల్లే ఇది. లేదంటే నేను ఈ పాటికి దాన్ని తినేసేవాణ్ణి. అరే, ఇవి 2 నా వెనకాలే పడ్డాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అప్పుడే దాని ముందు ఒక గుహ కనబడింది. అది చాలా చిన్నగా ఉంది. దాని లోపలికి మిన్ను మాత్రమే వెళ్ళగలుగుతుంది. కానీ గుహ కొంచెం పైన ఉంది. అది గుహ లోపలికి వెళ్ళడానికి పైకి ఎక్కడం ప్రారంభించింది. కానీ ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి ముందే దాని నోటిలో ఉన్న ఫిష్ స్లిప్ అయి ఆ 2 ఎలుగుబంటల ముందు వెళ్ళిపడుతుంది. మిన్ను భయపడుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నాది అలా అంటూ ఒక ఎలుగుబంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది. ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది. ఇలా మిన్ను గుహలోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు.
ఈ రోజంతా పాడైపోయింది. అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది. అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కలిగింతలయ్యింది. అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది. గుడ్డు కింద పడగానే పగిలిపోయింది. మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క పిట్ట బయటికొచ్చింది. అరే ఈ పిట్ట చూడడానికి కొంగలాగా ఉంది. దీన్ని ప్రాణాలతోనే వదిలేస్తాను, లేదంటే పాపం వాళ్ళ అమ్మ బాధపడుతుంది. అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది. అరే నువ్వు నా వెనకాలెందుకు వస్తున్నావు? అది విని అది ఏం మాట్లాడలేదు. అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని. ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది, అందుకే నేనే దాని యొక్క అమ్మ అని అనుకుంటుంది. మీనుకు అర్థమైంది ఇక మీదట ఆ పిట్ట తనతోనే ఉంటుందని. అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది. దానికి రాకీ అని పేరు పెట్టారు. ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది. నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు. ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను. నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు, అందుకే నువ్వు అలసిపోతున్నావు. కానీ నీకు రెక్కలున్నాయి కదా, నువ్వు ఎందుకు ఎగరటం లేదు? కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది? ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు. సరే, నేనెలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి. మీను దాని ఒక కొండపైకి తీసుకెళ్ళింది. నీ రెక్కలను విప్పు. అలాగే. ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు. అలా అని రెక్కలను అల్లాడిస్తుంది. అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది. ఇప్పుడు గాలిలోకి నువ్వు ఎగురు. అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది. కానీ రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది. అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజులు అలా గడిచిపోయింది. రాకీ పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ. మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్లారు. సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి ఎలుగుబంటి మీద పడుతుంది. రే, ఇది అదే కదా పోయినసారి మన ఆహారం తీసుకొని పారిపోయింది. ఇది అదే, పట్టుకో. మీను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్లారు. కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దాని మీద పరిగెత్తడం సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకొచ్చేశారు. మిన్నుని పట్టుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు రాకీ వచ్చి ఇలా అనింది, తొందరగా నా కాళ్ళు పట్టుకో. అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది. ఇలాగా ఆ ముళ్ళు చెట్టులు ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది. ఎలుగుబంటిలు అక్కడే చిక్కుకున్నాయి. రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది. లోతైన అగాధముంది. అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశంని తాకుతుంది. నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను. కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. తొందరగా చెయ్యి, లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది. దాని మాటలు విని మిన్ను రాకీ కాళ్ళు పట్టుకుంది. రాకీ గట్టిగా ఎగరడం ప్రారంభించింది. రాకీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది. ప్లీజ్, ఏదేమైనా సరే చేతులు అసలు వదిలిపెట్టద్దు. రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది. అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది. రాకీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది. వద్దు మీను. మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది. మరియు రాకీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది. మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది. మరియు దాన్ని పైకి ఎత్తుకుంది. ఈ కొంగ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది. మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది. మీరు నా మిత్రుడి ప్రాణం కాపాడారు. నేను మీ మేలు మర్చిపోలేను. బిడ్డా, నేను నీ అమ్మని. నిన్ను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు నా అన్వేషణ ముగిసింది. ఏంటి, నిజంగానే నువ్వు నా మమ్మీవా? అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్లి హక్ చేసుకుంటుంది. మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు, అందుకు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. మీరిద్దరు ఒక్కటవ్వడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని. నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా.
కానీ నువ్వు నా కోసం ఏదైతే చేసావో నేను దాన్ని అస్సలు మర్చిపోలేను. అందుకే నేను మాటిస్తున్నాను, నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను. మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు కాదు, రోజు నువ్వెప్పుడొస్తావో అని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్లి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది. తీసుకో, నీకు ఇష్టమైనది. అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది. మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మిన్ను వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడిస్తూ బాయ్ బాయ్ చెప్పింది. దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని. మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా 2 రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పాటు ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. వికలాంగు కొంగ మరియు మాయా పక్షి ఒక అడవిలో జంతువులని చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక అందమైన నది కూడా ఉండేది. అక్కడికి జంతువులన్నీ నీళ్లు తాగడానికి వెళ్ళేవి. కొంగల యొక్క గుంపు కూడా ఉదయం సాయంత్రం అక్కడికి వచ్చేవి. కానీ ఒక కొంగ ఉండేది, అది పగలు సాయంత్రం అక్కడే ఉండేది. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా 2 రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పాటు ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇంతకంటే మంచిది నువ్వు నన్ను ఒక కుందేలు చేసుంటే నేను వేగంగా పరిగెత్తేవాడిని. అప్పుడు అక్కడికి ఒక చిలకొచ్చింది. మింకు కొంగ, నాకొక సహాయం చేస్తావా? నాకున్న ఇలాంటి ఒక కష్టంలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. అసలు విషయం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పక్కనున్న అడవిలో నుంచి వచ్చాను. నేను ఈ ఉదయం ఒక గుడ్డు పెట్టాను. కానీ దురదృష్టం వల్ల నా గుడ్డు నా గూడుల నుంచి జారి ఒక గుంతలోకి పడిపోయింది. అది పెద్దగా మరియు చాలా లోతుగా ఉంది. మరి నువ్వు దాన్ని తీయడానికి ప్రయత్నించలేదా? నేను మరియు అడవిలో ఉన్న వేరే జంతువులన్నీ ట్రై చేశాము, కానీ ఆ గొంతు చాలా పెద్దగా ఉంది. అందులో ఎవ్వరి యొక్క చెయ్యి వెళ్ళలేదు. కానీ నీ నోటి సహాయం వల్ల నువ్వు నా గుడ్డుని బయటికి తీయచ్చు. నేను చాలా సంతోషంతో నీతో పాటు రావడానికి సిద్ధమయ్యేవాడిని. కానీ నీకు తెలియదనుకుంటాను, నేను ఒక రెక్కలేని వికలాంగుణ్ణి, ఎగరలేను నేను. కానీ నీకు స్నేహితులుంటారు కదా, వేరే కొంగలెవరైనా? చాలా కొంగలున్నాయి, ఇంకా అవి వచ్చే సమయం కూడా అయింది. దాని మాటలు విని చిలుక అక్కడే ఉండిపోయింది. కాసేపయ్యాక కొంగల గుంపు వచ్చినప్పుడు అప్పుడు చిలుక అందరి దగ్గర సహాయం కోరింది. మీ అడవి చాలా దూరంలో ఉంది. మాలో ఎవరూ కూడా అంత దూరం రావాలనుకోరు. నా గుడ్డు ఆ గొంతులోనే తగులుకుంటే నా బిడ్డ లోపలే చనిపోతుంది. ప్లీజ్, మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి. మేము అసలు అటువైపు వెళ్ళాము. నువ్వు ఈ అడవికి సంబంధించిన దానివి కూడా కాదు. మరి నీకు సహాయం చేయడానికి మేము ఎంత కష్టం ఎందుకు పడతాం? మీరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఇది తన బిడ్డ ప్రాణం విషయం. నీకు ఒకవేళ ఆమె గురించి అంత బాధ కలుగుతూ ఉంటే మరి నువ్వే ఎందుకు వెళ్ళకూడదు? ఎగరలేకపోతే కనీసం నడిచేళ్ళు, కాళ్ళు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నువ్వేం దిగులు పడకు ప్రియమైన చిలుక, నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను. అది విని చిలుక సంతోషించి దాంతో పాటు కొంగని తీసుకెళ్ళింది. కొన్ని గంటలు నడుచుకుని వెళ్ళిన తర్వాత మింకుకి చాలా కాళ్ళు నొప్పొచ్చాయి. మధ్యలో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ పయనం సాగించాయి. ఇలా ఆగి ఆగి వెళ్తూ సాయంకాలం వేళ్లకి వాళ్ళు అడవి చేరుకున్నారు. మింకు కొంగ, నేను చెప్పిన గుంత ఇదే. అది విని మింకు కొంగ దాంట్లోకి తొంగి చూస్తుంది. లోపల దానికొక గుడ్డు కనపడింది. నేను ఇప్పుడే దీన్ని తీసేస్తా. మింకు కొంగ తన సన్నగా ఉన్న ముక్కుని గుంతలోకి పెట్టి మరియు తన ముక్కు సహాయంతో ఆ గుడ్డుని బయటికి తీసి కింద పెట్టింది. అది చూసి చిలుక చాలా సంతోషించింది.
నీకు చాలా చాలా ధన్యవాదాలు మింకు కొంగ. నాకు కూడా సంతోషమే. నేను నీకు సహాయం చేయగలిగాను కదా, కానీ ఇప్పుడు నా కాళ్ళు జవాబు ఇచ్చేశాయి. బహుశా ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళలేనేమో ఇక్కడి నుంచి, కాళ్ళ నొప్పులు తగ్గే వరకు. అదే సమయానికి ఆ గుడ్డు షేక్ అవుతూ సడన్ గా బ్రేక్ అయిపోయింది. అప్పుడే అందులో నుంచి చాలా అందమైన నీలి రంగు పిట్ట బయటికొచ్చింది. చూస్తున్నట్లే ఆ పిట్ట తన అమ్మ పక్షి యొక్క ఆకారానికి మారి ఎగురుతుంది. అది చూసి మింకు కొంగ చాలా ఆశ్చర్యపోయింది. ఆ? ఇదేం మాయా, నువ్వు ఇప్పుడే పుట్టావు, ఒక్కసారిగా పెద్దయిపోయావు, ఇంకా వెంటనే ఎగురుతున్నావు కూడా. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అడవి నుంచి నువ్వు రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళగలవు. ఆ? అసలు నేనెలా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతాను? నాకైతే ఒకటే రెక్కుంది. ఇప్పుడు నేను చేసినవంతా ఇది చెప్పినందుకే నేను చేశాను. ఈ గుడ్డు కూడా నాది కాదు. నాకు అసలు విషయం ఏంటో చెప్పండి. మీరిద్దరు ఎవరు? ఇంకా మీరిద్దరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మేమిద్దరం మాయా కొండ దగ్గర ఉంటాము. ఈరోజు ఉదయం నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో అప్పుడు నాకు నీ గొంతు వినిపించింది. నువ్వు ఏ విధంగా నీ రెండవ రెక్కను కూడా తీసేయమని భగవంతుని ప్రార్థిస్తున్నావు కదా. అప్పుడు చిలుక నేను చెప్పినట్టుగానే ఏదో పక్షి బాధతో భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించు. ఒకవేళ దాని మనసు మంచిదైతే అప్పుడు మనం అతని కోరికని ఖచ్చితంగా తీరుద్దాం. అలా నేను చిలుకతో చెప్పినాక నీ దగ్గరకు వచ్చింది, నిన్ను పరీక్షించింది. నేను చాలా సంతోషించాను. నువ్వు నీ పరీక్షలో పాస్ అయ్యావు. అది వినిన వెంటనే మింకు కొంగకి చాలా సంతోషం. ఇప్పుడు ఇక తీసుకో నీ కానుక. అలాని తన రెక్కలని గట్టిగా కొట్టింది మరియు మింకు కొంగ తల మీద 2-3 రౌండ్లు కొట్టింది. ఏదో మాయ జరిగి అప్పుడే మింకుకి ఇంకొక రెక్క కూడా వచ్చేసింది. ఇక నువ్వు నీ రెక్కల్ని ఉపయోగించు మింకు కొంగ. అది విని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది 2-3 రౌండ్లు కొట్టి చాలానే సంతోషపడింది. అరే వా, అరే రే రే, ఎస్, ఇప్పుడు నేను కూడా ఎగరగలుగుతున్నా. మరియు తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. మీరు నాకు ఇంకొక రెక్కను ఇచ్చి నా కోరిక పూర్తి చేశారు. నువ్విప్పుడు మీ అడవికి వెళ్ళొచ్చు మింకు కొంగ. గుర్తుపెట్టుకో, ఈ రోజు నాకు సహాయం చేయడానికి నువ్వు ముందుకొచ్చినట్లే ఎవ్వరు నీ దగ్గర సహాయం కోరినా నువ్వు వెళ్ళి సహాయం చెయ్యాలి. నా యొక్క సహాయం చేసే అలవాటు వల్లనే ఈరోజు నాకు రెక్కలొచ్చాయి. నేను మాటిస్తున్నాను, ఇక మీదట కూడా అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను. అది అలా అని వాళ్ళిద్దరికి గుడ్ బై చెప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది నది దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళ గుంపు దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు సంతోషించాయి. అరే మింకు కొంగ, నీకు రెండవ రెక్క ఎలా వచ్చింది? అది విని మింకు కొంగ సంతోషంగా జరిగిందంతా చెప్పింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీద నువ్వు మా నుంచి వేరుగా ఉండవు కదా. సరే, ఇక ఆలస్యం దేనికి? పదండి, నేను కూడా ఇక మీదట మీతో పాటు ఎగురుతాను. అది విని కొంగ యొక్క గుంపంతా గాలిలోకి ఎగిరాయి మరియు మింకు కొంగ కూడా సంతోషంగా వాళ్ళతో పాటు ఎగిరిపోయింది.